वास्तुहस्पदे प्रदीयाने स्वाहा सवेशोनमेव भवानः यत्वेः महे प्रीतन्नः जुषस्तुर्नेदे प्रदेशं चतुष्पदेः वास्तुदेवताभ्यो नमः सकल रिवर्स सकल दृष्टि दोष नरकोश जनकोश निवारणार्थेन यजमानस्य सुख जीवन अनुग्रह प्रसाद वरहित्यर्थेन गृह प्रवेश मुहूर्त शुभ मुहूर्त समये ये पక్కన పెట్టు కొంచెం కింద పెట్టు వెళుతూనే కొంచెం దూరం పెట్టు నీ కూతురు ఏది ఇద్దరు రా గడప కోసం రాయి అది వెలుగుతుండగా రాయి అమ్మాయి పద్మ పటం మీ ఆయనకి ఇచ్చి నువ్వు సపోర్ట్ చేయి అదిగో తల్లి రారా రాయ్ ఫాస్ట్గా నువ్వు దూరం ఆ అమ్మాయి చేత కొద్దిగా ఏంచి నువ్వు రాసేయమ్మా అమ్మాయి రావడానికి టైం పడుతుంది నువ్వు బట్టలు జాగ్రత్త తల్లి పాప నువ్వు రాసేయమ్మా పద్మ ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాహం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వామావహ జాతవేదో లక్ష్మీమనపగాభినీం యస్యాహం హిరణ్యం విందేయం గ్రామస్వం పురుషానహం అశ్వపౌర్వారథమజ్జాం హస్తినాథప్రవాదనీం త్రయం దేవేమపక్వే శ్రీర్మా దేవే జుషుదా కాంచో హస్తిదా హిరణ్యప్రాకారామాధ్వాజలంతే నృప్తాన్ దర్పయంతే पद्मे स्थितां मध्वन्नां त्वमेव पक्वये श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीन्द्रियं लोके देवजुष्टामुदार त्वां पद्मिनीमेहिं चरणमहं प्रपज्ये लक्ष्मीर्मेण शितां त्वां वृणे आदित्यवर्णे तपसोदया देवनस्पतिस्तो वृक्षोदबिल्वः तस्य फलानि तपसा निदन्तो भायान्तरायाश्च बाह्या लक्ष्मीः उभयतमान् देवसखः कीर्तिश्च मण्णासखः प्रातो भूतस्वराष्ट्रेऽस्मिन् कीर्तिमध्यं ददातु मे अग्निं दत्वा తీసుకో శివ పశువుకు పక్కకి ఇచ్చేసేమ్మా ఇగో తీసుకో తల్లి నువ్వేనా ఎవరో ఒకరు పట్టుకోండి తీసుకో పటం ఇచ్చేసేయండి కర్పూరం అక్కడ కింద వేసేస్తావు కడప దగ్గర కార్పెట్ వేసి పెట్టు జాగ్రత్త ఈ రౌండ్ నేలకు తగిలేటట్టు కొట్టిట్లా పట్టుకోండి వెనక్కి గడప మీద కాదు గడపకి ముందు కొట్టు గట్టిగా అయిపోయింది టీ ఇందాక నిమ్మకాయ పెట్టినట్టే పెట్టండి మీరు ఆ పటం తీసుకోండి వేయమ్మా పసుపు కొద్దిగా వేయి కుంకుమ బాగా ఎర్రగా వేయి ఓం ధనమగ్నే ధనం వాయ ధనం సూర్య ధనమసో ధనమింద్ర బృహస్పతే వర్ణం ధనమస్తుదేవైన వెయ్యి కుంకుమ బాగా ఎర్రగా అమ్మా బాగా ఎర్రగా కనపడాలి వసంతం లోపల కలిపితే వెనక్కి కొట్టి ముందుకు వెళ్ళిపోతాం ఇప్పుడంతా టైల్స్ పోతా అయిపోతా ఉన్నారు కాబట్టి గుమ్మడికాయ కొట్టి బాగా ముందే వస్తున్నాం వెనక్కి కొడితే వెనకాల గొడవలు వచ్చి మళ్ళీ మన మీద పడతారు ఆగు ఆగు अखंड महालक्ष्मी अनुग्रह प्रसाद भरेन फलम मनोरथ फलम पुत्र पौत्रावृद्धि सौभाग्यं देहि मे रमे राइट अटो मुक्क పెట్టేసి కొద్దిగా కుంకుమ వేసేసి అదిగో రాసేది ఏముంది చల్లేమ్మా
జరు పసుపు ఇంకో ప్లేట్ నీ చేతిలోనే ఉండాలి. ఇద్దరు కూడా కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళాలి, ఇలా చల్లుతూ వెళ్ళాలి ఇద్దరు కూడా. పాం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే బృహస్పతి నీళ్ళు చంపివ్వండి, పాపకి నీళ్ళు చంపివ్వండి. ధ్రువంత ఇంద్రజాగ్నిస్తరాక్షం సేమ్ నిమ్మకాయ గుమ్మడికాయ కొట్టడం, నిమ్మకాయ కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ వేయడం, లోపలికి వెళ్ళిపోవడం. ఆయనే మీ నాన్నగారు వచ్చారా? నిమ్మకాయ కొట్టి కొబ్బరికాయ మీద కుంకుమలో అదేసేయండి, వెనకాల కుంకుమ అదేసేయండి, రెండు ముక్క ఇట ముక్క పెట్టండి. కొబ్బరికాయ తీసుకోండి, దాని పగులుతుంది అది సిమెంటేగా అటో ముక్క ఇట ముక్క పెట్టేయండి. ఆ రాయి పక్కన సరిపేసేయండి, ఆ రాయి ఇవ్వండి, ఇటు ఇవ్వండి. పసుపు కుంకుమ వేయమ్మా. లోపలికి పోదండి, పోవాలండి, పోవచ్చు కాదు వెళ్ళాలి. సంచతుర్పదే ఓం శాంతి శాంతి శాంతి. స్వాం సహస్రశీర్ష వెళ్ళుతుంది పద్మ అటు చల్లేసి బయట వాసు ఇక్కడ పెట్టేసుకున్నామా? వాసు ఇక్కడ పెట్టారు అయితే ఇంక కలిసి అది అయిపోయిన తర్వాత పైన ఉండదు చూడు, పైన చలికాలం చల్లేదని బాధలేదు, కుర్చేసుకో. కుడికాలు ముందు పెట్టండి. నువ్వు ఇట్లా ఉండాలి పద్మ, ఎడంచేసి వైపు ఉండాలి శివకి. వచ్చేయండి బయటికి. ఎంత పడ్డది? ఒకటిన్నర. అమ్మ ఇచ్చేయండి అయ్యా. అమ్మ కొట్టారా? రైట్ కొట్టు. కింద గేట్ దగ్గరికి వెళ్ళి మగవాడు వస్తాడు, కార్డు తీసుకొస్తాడు, తీసుకుని రండి లోపల రండి, లోపల రండి, లోపల రండి ఫస్ట్.
లోపల ఇటు ఇటు జరగదు జరగదు జరగదు. ఇక్కడ రండి అమ్మ. కొద్దిసేపు కొంచెం పక్కన పెట్టు. లైట్గా ఇదిగో ఇద్దరు రండి. మీరేగా ఇద్దరు వంటలు చేసేవాళ్ళు, అత్త కొడాలి. ఇక్కడ కొంచెం వెడల్పుగా పోసింది. పోయాం. దాంట్లో వేయరా వీడియో ఎప్పుడు అటెండ్ చేయాలి? ఇదిగో కొద్దిగా పెడుతున్నాను. ట్రిప్ అయిందా? ఇప్పుడు డోర్ వస్తుంది బయటకి. పేరు నేను పచ్చడి పెట్టి తీసుకొని వెలిగించి యాక్చువల్గా ఇద్దరు ఎంత వెళ్ళి పవర్ వేయాలో అంత పవరే మీరే ఇచ్చినట్టున్నాడు. అడిషనల్ అయితే ట్రిప్ అయింది. మనకి మీరు కానీ ఈ భూమి మీద ఏ మానవుడైనా మనకి జీవించి ఉన్నంత వరకు మనకి ఏ విధమైన సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఇచ్చేటువంటి వాడు అగ్నిదేవుడు. కాబట్టి ఆయనకి ఇక్కడ వంట చేస్తే కేవలం వంట చేసుకుంటున్నాం కాదు, ఈ చేసుకున్నట్టు వంట తినాలి, తినింది అరగాలి, చక్కగా అరిగితేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే అన్ని రకాలుగా అన్న అవయవాలు పనిచేస్తే చక్కగా జీవితం బాగుంటుంది. కాబట్టి ఈ రోజున మీరు ఉంటున్నారు, రేపటి రోజున మీరు ఇంకో ఇల్లు కొని ఇది అద్దెకి ఇచ్చుకున్నా, ఇంకేం చేసినా